నమస్తే, వెల్కమ్ టు అన్నోలక్ ఈక్వేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం పెబ్బేరు మార్కెట్ అయితాము. పెబ్బేరు మార్కెట్లో వచ్చేసి సేద్య పెద్దల ధరలు అనేవి ఉంటున్నాయి. ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేట్లు మరి ఈ వారం ఇంత నడుస్తున్నది. ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్, వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు అయితే మీరు పెబ్బేరు మార్కెట్కి అయితే వస్తే మీకు అన్ని రకాలుగా ఎద్దులు అయితే దొరుకుతాయి. సేద్య పెద్దలు కానీ, నెక్స్ట్ చిన్న పాలపల్ల దూళ్ళు కానీ ఇలాంటివి అయితే పెబ్బేరు మార్కెట్లో అయితే దొరుకుతాయి. ఒకటి మార్కెట్, ఎద్దుల మార్కెట్ కూడా పెద్దగా అయితే ఎద్దులు అయితే రాలేదు మార్కెట్. ఎందుకంటే వర్షం చూడండి, వర్షం నిన్న నైట్ కూడా గట్టిగా పడ్డది. వాన పడ్డందుకు పెద్దగా అయితే మార్కెట్కి అయితే ఎద్దులు అయితే ఎక్కువ అయితే రాలేదు. అందుకే మార్కెట్ కూడా కొద్దిగా డల్లుగా ఉంది, పెద్దగా రాలేదు. ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్, వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ అయితే ఉంటుంది సేద్య పెద్దలు. ఓకేనా, సరే అయితే కనుక్కున్నాం రేటు ఇంకెంత నడుస్తుంది. అయితే రాలా ఇక్కడ చిన్న సైజు ఎద్దులు అయితే ఉంది, పాలపల్ల ఎద్దులు. సార్ రేట్లు అయితే కనుక్కున్నాం, మరి ఎంత చెప్తున్నాను. పెద్దనా ఏం చెప్తున్నావు రేటు? రేట్ ఎంత చెప్తున్నావు? 55,000 చెప్తున్నావా? 85. పాలపల్ల కాదు, పండ్లు పాలపల్ల దుల్లా. పాలపల్ల దుల్లా అంటే ఒకటి 2 వారాలు ఉందంట, ఒకటి పళ్ళు వేస్తుందంట. పాలపల్ల అంటే కాదంటాడు. ఓకేనా, ఇది పెబ్బేరు మార్కెట్కి అయితే వస్తుంది. గిత్తలు అయితే చిన్న సైజు దూళ్ళు అయితే ఉన్నాయి. ఒకసారి అయితే అడుగుతుంది రేటు. అన్న ఏం చెప్తున్నా రేటు? ఈ దూళ్ళు ఏం చెప్తున్నావు? 85,000 చెప్పినా. పోయిన వారం కూడా వచ్చినాయి వచ్చినా 85,000 చెప్పిన. అంటే పోయిన వారం కూడా వచ్చినాయి మార్కెట్కి. ముందు అమ్ముడు వెళ్ళినట్టు. పెద్ద చూడగా ఎద్దులు అయితే ఏం వాళ్ళ మార్కెట్కి ఇన్నీ వచ్చినాయి. ఓకే, గిత్తలు అయితే ఏం చెప్తున్నారు? పాలపల్ల దూల లేకుండా. అన్న ఏం చెప్తున్నావు రేటు? రేట్ ఏం చెప్తున్నావు? 78,000. పాలపల్ల పండ్లు పాలపల్లేనా? పాలపల్ల దూలు అంటే ఎంత? వయసు ఎంత ఉంటుంది? వయసు ఎంత ఉండవచ్చు దీనికి? సంవత్సరం ఉంటాయా? అడిగిరా ఎవరన్నా? ఎంతవరకు అడిగింది? 73 వరకు అడిగింది. ఈయన వచ్చేసి 78,000 చెప్పినంట. 73 వరకు అయితే వీటిని అడిగినట్టు. రైతువా వ్యాపారం? రైతువేనా? రైతేనంటే ఇతడు వచ్చేసి పెబ్బేరు మార్కెట్కి అయితే వచ్చింది. ఎవరి మీది? పుల్కల్ అంటే ఎక్కువైతే ఎద్దులు అయితే రాలేదు మార్కెట్కి. వ్యాపారస్తులు కూడా అంటే తెచ్చేవాళ్ళు తీసుకొచ్చిన కానీ కొనేవాళ్ళు కూడా ఉండాలి కదా మార్కెట్లో. కొనేవాళ్ళు కూడా ఉంటే అప్పుడు మార్కెట్ అనేది, సేలింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కొనేవాళ్ళే లేనప్పుడు మార్కెట్కి ఎన్ని పశువులు వచ్చినా కూడా వేస్ట్ మార్కెట్. అలా వాళ్ళే తీసుకొని అలా ఆటోలలో ఎక్కించుకొని ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది మార్కెట్లో. ఓకేనా, పెబ్బేరు మార్కెట్. అయితే గిత్తలు ఉన్నాయి. ఇవైతే మరి ఏం చెప్తున్నారు రేట్ అయితే కనుక్కుందాం. మరి అన్న ఏం చెప్తున్నా రేటు? ఇవి వచ్చేసి 1,65,000 అయితే రేటు చెప్పింది. ఎన్ని పళ్ళు ఉన్నాయి? పాలపల్ల ఇవి వచ్చి పాలపల్ల అంటుండ్రు. 1,65,000 చెప్పింది రేటు. పెబ్బేరు మార్కెట్కి అయితే వచ్చింది. అడిగారు ఎవరన్నా? ఎంతవరకు అడిగి? 1,35,000 వరకు అడిగిండ్రు. 1,35,000 వరకు అయితే అడిగినట్టు గిత్తలు పెబ్బేరు మార్కెట్లో అయితే. ఓకే.
ఒకసారి అయితే దూలు అయితే పాలపల్ల దూలు అంటుంది. మార్కెట్కి అయితే వస్తాం. 1,35,000 వరకు అయితే అడిగింది. ఇక్కడ కూడా ఉన్నాయి. సరే అయితే మార్కెట్కి అయితే వస్తుంది. సరే అయితే అడుగుదాం. అన్న ఏం చెప్తున్నావు రేటు? 1,60,000 చెప్తున్నా. ఇవి వచ్చేసి 1,60,000 అయితే రేటు చెప్తుందండి. ఇద్దరు మార్కెట్కి అయితే వస్తున్నాయి. 1,60,000 అయితే ఉన్నాయి. ఎన్ని పళ్ళు ఉన్నాయి? 4 పళ్ళతో ఉన్నాయి. అడిగారు ఎవరన్నా? ఎవరికి అడిగి? 1,45,000 వరకు అడిగిందా? ఎవరు మీది? ఈటీదొడ్డి మండలం పాతపాలెం మండలం గద్వాల వస్తుంది. జిల్లా గద్వాల వస్తుంది కదా. గద్వాల జిల్లా వస్తుంది. సేద్యమైనా ఏం పని చేసినాయి ఎక్కువ? సేనులో పని అయితే చేసినా ఉంటుంది కానీ బండి కానీ పోయినాయి అంటున్నారు. మార్కెట్కి అయితే వస్తుంది. మళ్ళీ ఎందుకు వెళ్ళే వాళ్ళు అడిగినప్పుడు రేటు గిట్టుబాటు కాలేదా? రేటు గిట్టుబాటు కాక ఇవ్వలేదంట. పెద్ద పెద్ద లారీలు అయితే పశువులు అయితే ఎక్కించుకెళ్ళారు మార్కెట్లో అయితే. వాళ్ళు వ్యాపారస్తులు. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కండి. నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది. మార్కెట్ అయితే మొత్తం ఖాళీగా ఉంది. ఎద్దులు ఆల్రెడీ ఇప్పుడు టైం ఎంత? 10 అవుతుంది. 10 అంటే ఈ టైంలో ఇంకా పశువులు వస్తుంటాయి మార్కెట్కి, కానీ ఎక్కువ అయితే రాలే మార్కెట్కి. ఇది ఫిబ్రవరి మార్కెట్. ఈ వారం ఇలాగైతే ఉంది. వర్షాలు పడ్డాయి కదా.